శ్రీరంగంలో శ్రీ మహావిష్ణువుకు అభిషేకం ఎందుకు చేయరు? శ్రీరంగం విష్ణుం ప్రపద్యే. లోకంలో అత్యద్భుతమైనటువంటి దేవాలయాల్లో శ్రీరంగ దేవాలయం ఒకటి. అసలు ఆ పేరులోనే చాలా గంభీరత్వం ఉంటుంది. 7 ప్రాకారాలు దాటి ఎంత అద్భుతంగా అందులో ఒక సందర్శనంగా మనం అడుగు పెడుతుంటే ఒక దేవాలయం కనిపించదు అసలు. సాధారణంగా స్వామివారి యొక్క నగరులోకి మనం వెళుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి, ఎందుకంటే ప్రపంచం మొత్తం మీదే వాటికన్ సిటీ నగరం అంటుంటారు చూడండి, అటువంటి గొప్ప నగరం. అలా అద్భుతమైనటువంటి శ్రీరంగంలో స్వామివారి యొక్క మూల విగ్రహానికి అభిషేకం చెయ్యరు. సాధారణంగా ఏ దేవతా విగ్రహానికైనా అభిషేకం చేస్తుంటారు, కానీ శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి వారు ఆ విగ్రహానికి అభిషేకం ఎందుకు చేయరు అని అంటే, అది స్వయంగా సుధ అంటే సున్నము ఇలాంటి వాటితోటి నిర్మితమైనటువంటిది కనుక వాటికి అభిషేకం అనేటువంటిది చెయ్యరు. కానీ అభిషేకానికి బదులుగా అభిషేకం వంటి ప్రత్యేకమైనటువంటి పదార్థాలు, ఆనివారము అని అంటారు చూడండి. ఆనివారం అంటే తమిళనాట ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారంగా ఆనివారం అలాంటి సందర్భాల్లో ఈ తైలముతోటి ప్రత్యేకంగా విగ్రహానికి పూస్తారు. ఆ సందర్భంలో పూస్తే అది తలతలలాడుతూ భక్తులందరికీ కూడా ప్రకాశమానంగా ఉంటుంది. అయితే స్వామివారి యొక్క ఆ శ్రీరంగనాథుడి యొక్క విగ్రహానికి దగ్గరలోనే అలాంటిదే ఇంకొక విగ్రహాన్ని కూడా పూజారులు సిద్ధం చేశారు. ఎందుకంటే దానికి మాత్రం ప్రతిరోజు చక్కగా అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. స్వామివారి గర్భగుడిలోనే అది కూడా ఉంటుంది. ఈ శ్రీరంగ నాథుణ్ణే రాజమన్నార్ అని కూడా చక్కగా అక్కడ పిలుస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచమే ఒక చక్కటి రంగభూమి. రంగభూమి అని అంటే రంగస్థలం. ఈ రంగస్థలంలో మన అందరినీ నడిపించేటువంటి, ఆడించేటువంటి దర్శకుడు మహాదేవుడు, ఆ విష్ణుమూర్తి. అందువల్ల ఈ ప్రపంచం అనేటువంటి రంగస్థలంలో మిమ్మల్ని అందరినీ ఆడించేటువంటి వాడిని నేనే సుమ అని చెప్పటానికి అద్భుతమైనటువంటి పేరు శ్రీరంగం. శ్రీ అంటే శోభాకరమైనటువంటి రంగం, శ్రీరంగం. కాబట్టి జన్మలో ఒక్కసారైనా సరే వైష్ణవ, ఆ 108 తిరుదేశాలు వైష్ణవ దేశాలు అంటారు, అందులో చాలా ప్రముఖమైనటువంటిది శ్రీరంగం. ఆ శ్రీరంగ సందర్శనం చేసి అందున శ్రీ రంగనాథుణ్ణి శరణం ప్రపద్యే అని మనసారా స్మరించుకుంటూ వారి దర్శనం చేసి అందరూ సుఖులవుదురుగాక.